ఫస్ట్ అయితే సారీ అందరికీ. ఈ వీడియో నేను చాలా ఫాస్ట్‌గానే అప్‌లోడ్ చేయాలనుకున్నా. కానీ చాలా లేట్ అయింది. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కుదరలేదు. అందుకని ఈ వీడియో చాలా లేట్ అయింది. మనందరికీ జాతర అంటే చాలా ఇష్టం కదా! ఆ జాతరలో కొంచెం మనకి నచ్చినట్టుగా ఉండటం కోసం నేను ఒక దోలు పని చేశానని చెప్పాను కదా! దోలు పని ఏంటో కాదు, మేము జెయింట్ వీల్ ఎక్కినప్పుడు వేయడానికి పేపర్స్ చింపాం. ఆ పేపర్స్ కొన్నేం కాదు, చాలా పేపర్సే చింపాం. ప్రీవియస్ వీడియోకి ఒకరు కామెంట్ చేశారు, ఏంటి పేపర్స్ చింపడం కూడా ఒక దోల పనేనా, అది మా చిన్నప్పుడే చేసాం, ఆ బొక్కలే మేమేం వెయిట్ చేయట్లేదని. అది మీరు చిన్నప్పుడే చేసి ఉండొచ్చు, కానీ మేము ఇప్పుడు చేసాం కాబట్టి మాకు అది దోల పనిలాగే ఉంటుందండి. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే, నేను శ్రీ 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 చిలకలగండి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతరకైతే వచ్చాను. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ప్రీవియస్ ఇయర్స్ కన్నా ఈ ఇయర్ ఇంకా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ఈ జాతర వినాయకపురం గ్రామం అశ్వారావుపేట మండలంలో జరుగుతుంది. సో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఎవరైతే ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళందరూ ఈ వీడియో కామెంట్స్ చేస్తారనే అనుకుంటున్నా. సో పేపర్స్ బ్యాగ్లో వేసుకెళ్ళామన్నాను కదా, మా తమ్ముడేమో నేనైతే మోయను, కావాలంటే నువ్వే మోసుకో బ్యాగ్ అని చెప్పాడు. సరే ఏం చేస్తామని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగే మేము జెయింట్ వీల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఇంకేం జరిగింది అనేది మీరే చూడండి. సో అదండి, అవుట్ సైడ్ వ్యూ అయితే అలా ఉంది. ఇన్సైడ్ వ్యూ ఎలా ఉందో మీరే చూడండి. పేపర్స్ అన్నీ అయిపోయిన తర్వాత నార్మల్గా కూర్చున్న టైం అండి అది. నేనైతే మా ఇంటి పక్కన అక్క వాళ్ళతో అండ్ మా తమ్ముడితో వెళ్ళాను తిరునాళ్ళకి. జెయింట్ వీల్ దిగేసిన తర్వాత వెంటనే కొలంబస్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే మనం ఏది ఎక్కకుండా ఆగం కదా, థ్రిల్ కావాలి మనకి, థ్రిల్. అసలు జాతర అంటేనే ఒక వైబ్ కదా, ఆ వైబ్లో ఇంకా సాంగ్స్ వస్తే అసలు ఎలా ఉంటుంది, ఆ రేంజే వేరు, ఆ ఎంజాయ్మెంటే వేరు. ఫైనల్గా ఈ ర్యాగరో హ్యామరో ఎక్కానండి. దిగిన తర్వాత నాకు పట్టిన చెమట్లు, షివరింగ్, కాసేపు అయితే అక్కడ నుంచోలేకపోయాను కూడా. ఇంకా అక్కడ షివరింగ్ తగ్గి కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత మా వాళ్ళు ఏమైనా తిందామని తిన్నారు. నేను తిన్నానంటే అక్కడే వామిటింగ్ అయిపోయేది, సో నేనేం తినలేదన్నమాట. ఇంకా అది తిన్నాక అంతే ఫుల్ ఎంజాయ్మెంట్తో బ్యాక్ వచ్చేసామన్నమాట. ఇంకా మీలో ఎవరైనా జాతరకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.